హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో చికెన్ బిర్యానీ వండుతున్నాను. ఆయిల్ వేసుకొని ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి, బిర్యానీ మసాలాలు అన్నీ ఫ్రై చేసేసుకున్నాను. ఏదైనా వెజిటేబుల్స్లో చికెన్ యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ కొంచెం మగ్గిన తర్వాత పెరుగుని కూడా యాడ్ చేసేసుకొని దీంట్లోనే ఉప్పు, కారం కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మూత పెట్టి మగ్గనివ్వండి ఫ్రెండ్స్. చికెన్ కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగో రైస్ కూడా కుక్ అయిపోయింది. దీన్ని దాంట్లో యాడ్ చేసేసుకుందాం. కుక్ అయినాక ఇలా రైస్ యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇలా హోల్స్ పెట్టుకుని దీంట్లో నెయ్యి యాడ్ చేయాలి. అప్పుడు మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. దీంట్లోనే లెమన్ కూడా యాడ్ చేసేసుకోవాలి. లెమన్ యాడ్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్. ఆనియన్స్ని ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. వీటిని గార్నిషింగ్ వేసుకోవాలి బిర్యానీ పైన. ఇదిగో బిర్యానీ రెడీ అయిపోయింది. గార్నిషింగ్ చేసేస్తున్నాం. విధంగా ఆనియన్స్, నిమ్మకాయ, గుడ్లు అన్నీ గార్నిషింగ్ చేసుకున్నాను. పుదీనా కూడా వేసాను. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక తినడమే ఆలస్యం, తినేద్దాం రండి. కూడా రెడీ అయిపోయింది. వెరైటీగా చేశాను, చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ పెరుగు చట్నీ ఎలా చేశానో కావాలితే కామెంట్ చేయండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లో పెరుగు చట్నీ. మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమేమి వంటకాలు కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.